హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో కూడా మనం ఎప్పట్లాగే కొన్ని తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకుందాం. ఈ ప్లేలిస్ట్లో అంటే వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలనేటువంటి ప్లేలిస్ట్లో 50 వీడియోలు మొత్తం చేయడం జరిగింది. ఇది 50వ వీడియో. ఈ ప్లేలిస్ట్లో మీరు ఇంతకు ముందు ఉన్నటువంటి మిగతా వాక్యాలను కూడా నెంబర్ 1 to 50 దాకా చూసి ఇంగ్లీష్ని నేర్చుకోవచ్చు. లెట్స్ బిగిన్ ద వీడియో. ఎంతమంది ఉన్నారు, ఇంటికి ఎవరో వచ్చారు, టీలు ఇవ్వాలి, ఎంతమంది ఉన్నారు కనుక్కోవాలనుకున్నాం. అలాంటప్పుడు హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్, హౌ మెనీ పీపుల్ ఆర్ దేర్. పెన్నును ఎక్కడ ఉంచుతారు, రెగ్యులర్గా మీరు పెన్నును ఎక్కడ పెడుతుంటారు. వేర్ ఈస్ ద పెన్ కెప్ట్. ఇది చూస్తే ప్యాసివ్ వాయిస్లో ఉంది, అందువల్ల మనం వేర్ ఈస్ ద పెన్ కెప్ట్ అని మనం అడుగుతాం. అదే కనుక యాక్టివ్ వాయిస్లో ఉంటే వేర్ డూ యూ కీప్ యువర్ పెన్ అని మనం అడగడం జరుగుతుంది. సమయం ఎంత, సింపుల్గా టైం ఎంత అని మనం అడుగుతాం. సమయం ఎంత అని తెలుగు వాళ్ళని కూడా అడగం. టైం అనేటువంటిది మనకి తెలుగు పదం అయిపోయింది. వాట్ ఈస్ ద టైం, వాట్ ఈస్ ద టైం నౌ అని కూడా మనం అడగచ్చు. మీరిద్దరూ బెస్ట్, మీరిద్దరూ చాలా మంచి వాళ్ళు అంటే ఉత్తమైన వాళ్ళు అని చెప్పడానికి యు బోత్ ఆర్ ది బెస్ట్ ఆర్ బోత్ ఆఫ్ యూ ఆర్ ది బెస్ట్ అని మనం చెప్పొచ్చు. యు బోత్ ఆర్ ది బెస్ట్ ఆర్ బోత్ ఆఫ్ యూ ఆర్ ది బెస్ట్ అని మనం చెప్పొచ్చు. మేమంతా మీతోనే ఉన్నాం, ఈ కష్టకాలంలో మేమంతా మీతోనే ఉన్నాం అని మీరు ఎవరికైనా ధైర్యం ఇవ్వాలనుకుని వెన్ను తట్టి చెప్పాలనుకున్నప్పుడు వి ఆల్ ఆర్ విత్ యూ, వి ఆల్ ఆర్ విత్ యూ. నీకు నేను ఎవరిని, హూ యామ్ ఐ టు యూ, నీకు నేనేమవుతాను అనేటువంటి అర్థంలో హూ యామ్ ఐ టు యూ, నాతో ఉండు. బీ విత్ మీ, బీ విత్ మీ. మీ స్నేహితులతో మాట్లాడండి. టాక్ టు యువర్ ఫ్రెండ్స్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్. మీ స్నేహితులతో మాట్లాడుతూ ఉండండి అని చెప్పడానికి కీప్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్స్, కీప్ టాకింగ్ టు యువర్ ఫ్రెండ్స్. ఏ స్నేహితుడిని విడిచిపెట్టొద్దు. డోంట్ లీవ్ ఎనీ ఫ్రెండ్, డోంట్ లీవ్ ఎనీ ఫ్రెండ్. ఇంకో విధంగా డోంట్ నెగ్లెక్ట్ ఎనీ ఫ్రెండ్ అని కూడా మనం అనొచ్చు. నా గురించి ఆలోచించు, థింక్ అబౌట్ మీ. నా గురించి కూడా ఆలోచించు, థింక్ అబౌట్ మీ టూ. నన్ను మీకు ఒక విషయాన్ని చెప్పనివ్వండి. లెట్ మీ టెల్ యూ సంథింగ్, లెట్ మీ టెల్ యూ సంథింగ్. ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోండి. ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ ఫర్ దిస్ ప్రాబ్లమ్ ఆర్ ఫైండ్ అవుట్ ద సొల్యూషన్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్. నన్ను చూడనివ్వండి. లెట్ మీ సీ. మీ ముక్కును చేదండి. బ్లో యువర్ నోస్, బ్లో యువర్ నోస్. తుమ్మడాన్ని ఇంగ్లీష్లో స్నీజ్ అని అంటారు, ముక్కు చేదరాన్ని బ్లో యువర్ నోస్ అని అంటారు. మా ఇంటికి వస్తూ ఉండండి. డ్రాప్ ఇన్ హోమ్ సమ్ టైమ్స్, డ్రాప్ ఇన్ హోమ్ సమ్ టైమ్స్. డ్రాప్ అంటే ఇక్కడ పడేయడం కాదు, ఎవరైనా మన ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని చెప్పడానికి ప్లీజ్ డ్రాప్ ఇన్ హోమ్ సమ్ టైమ్స్ అని మనం చెప్తాం. అలాంటి తెలివైన వ్యక్తి పట్ల జాగ్రత్త, లేదా అలాంటి తెలివైన వ్యక్తితో జాగ్రత్త అని చెప్పడానికి బివేర్ ఆఫ్ సచ్ ఏ క్లవర్ మెన్ ఆర్ క్లవర్ మ్యాన్. మనుషులు అయినట్లయితే మనం, వ్యక్తులు అయినట్లయితే మెన్ అంటాం, సింగులర్ అయితే మ్యాన్ అంటాం. బివేర్ అంటే జాగ్రత్తగా ఉండడం. మనం చాలా ఇళ్లలో చూస్తాం బోర్డు బివేర్ ఆఫ్ డాగ్ అని అంటాం కదా, ఆ విధంగా బివేర్ ఆఫ్ సచ్ ఏ క్లవర్ మ్యాన్. కొంచెం తెలివైన వాళ్ళతో, ముఖ్యంగా అతి తెలివి ఉన్న వాళ్ళతో, జిత్తులు మారి నక్కలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్త అని చెప్పడానికి ఈ వాక్యం వాడతాం. బత్తాలు పెట్టుకో లేదా గుండీలు పెట్టుకో. బటన్ అప్ యువర్ షర్ట్, బటన్ అప్ యువర్ షర్ట్. అలాంటి వారితో వివేక్ని కలవనివ్వద్దు. డోంట్ లెట్ వివేక్ మీట్ సచ్ పీపుల్ ఆర్ డోంట్ లెట్ వివేక్ మీట్ దోస్ పీపుల్. అలాంటి వారు అనేటువంటి అర్థంలో సచ్ పీపుల్ అని అడగడం, చెప్పడం బాగుంటుంది. వాళ్ళు అని చెప్పడానికి డోంట్ లెట్ వివేక్ మీట్ దోస్ పీపుల్, వాళ్ళతో వివేక్ కలవకూడదు అని చెప్పడానికి మనం దోస్ పీపుల్ అని చెప్పొచ్చు. దయచేసి గొళ్ళెం వేయండి. కైండ్లీ ఆర్ ప్లీజ్ బోల్ట్ ద డోర్, కైండ్లీ బోల్ట్ ద డోర్. పని నుంచి తప్పించుకోవద్దు. డోంట్ షిర్క్ ది వర్క్, డోంట్ ఎస్కేప్ ఫ్రమ్ ది వర్క్ అని కూడా చెప్పొచ్చు. అతడిని కనుక్కోనివ్వండి, అతడిని శోధించనివ్వండి. లెట్ హిమ్ ఫైండ్ అవుట్ ఆర్ లెట్ హిమ్ సెర్చ్. ఫైండ్ అవుట్ అన్నా, సెర్చ్ అన్నా, లుక్ ఫర్ అన్నా ఒకే అర్థం వస్తుంది. అతన్ని ఇబ్బంది పెట్టొద్దు. డోంట్ బదర్ హిమ్, డోంట్ ట్రబుల్ హిమ్, డోంట్ పెస్టర్ హిమ్. అతన్ని చికాకు పెట్టవద్దు. డోంట్ ఇరిటేట్ హిమ్.
డోంట్ అనాయ్ హిమ్ అని కూడా మనం చెప్పొచ్చు. డోంట్ మేక్ హిమ్ యాంగ్రీ. మీ కారును ఇక్కడ పార్కు చేయవద్దు. డోంట్ పార్క్ యువర్ కార్ హియర్. డోంట్ పార్క్ యువర్ కార్ హియర్. అతడిని అలా చేయనివ్వకండి. డోంట్ లెట్ హిమ్ డూ దిస్. డోంట్ లెట్ హిమ్ డూ ఇన్ సచ్ ఎ వే. లెట్ హిమ్ నాట్ డూ దిస్. ఇవన్నీ కూడా మనం వాడవచ్చు. మీ తల్లిదండ్రులను చూడటానికి వెళ్ళండి. గో టు సీ యువర్ పేరెంట్స్ ఆర్ సింప్లీ విజిట్ యువర్ పేరెంట్స్ అని కూడా మనం చెప్పచ్చు. ఆ కుర్రాడితో ఉండు. స్టే విత్ దట్ బాయ్. బీ విత్ దట్ బాయ్. మనం ఎవరితోనైనా ఒక రూమ్లో ఉండడం, కలిసి ఉండడం అనే ఉద్దేశంలో స్టే విత్ దట్ బాయ్ అని చెప్పొచ్చు. కొద్దిసేపటికే ఉండడానికి బీ విత్ దట్ బాయ్ అని కూడా మనం చెప్పొచ్చు. పేదలకు సాయం చేయండి. హెల్ప్ ది పోర్. ది అనేటువంటి ఆర్టికల్, డెఫినెట్ ఆర్టికల్ వాడడం వల్ల పోర్ అంటే పేదవాడి అర్థం, ది పోర్ అంటే మొత్తం పేదవాళ్ళు అనేటువంటి అర్థంలో మొత్తం సమూహం అంతా కూడా వస్తుంది అన్నమాట. హెల్ప్ ది పోర్. ఈ అమ్మాయిని ఇక్కడ పని చేయనివ్వండి. లెట్ దిస్ గర్ల్ వర్క్ హియర్. లెట్ దిస్ గర్ల్ వర్క్ హియర్. ఈ విధంగా మనం కొన్ని తెలుగు వాక్యాన్ని చక్కగా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడం నేర్చుకున్నాం. ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఉన్నది ఉన్నట్లుగా కాకుండా సందర్భాన్ని అర్థం చేసుకొని ట్రాన్స్లేట్ చేయడం వలన అర్థం అనేది మీనింగ్ఫుల్గా ఉంటుంది. సో ఈ విధంగా మనం స్పోకెన్ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసి చిన్న చిన్న వాక్యాల ద్వారా నెమ్మదిగా ఇటుక పేర్చుకుంటూ చక్కగా ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది వచ్చేస్తుంటుంది. వీలైనంత వరకు చిన్న చిన్న వాక్యాలని వాడుతూ ఉండండి. నాలుగు మీద ఇంగ్లీష్ వాక్యాలు దొరికినట్లయితే ఫ్లో అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. Thanks for watching my video. Please subscribe to Angla Samhita YouTube channel.